అనేది ఒక చర్చ కూడా నడుస్తోంది. ఏంటి అసలు మీ పాత్ర ఎంతవరకు ఉంది? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అందసత్యం గారికి, అలాగే టిఆర్ఎస్ సోదరులకు, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే, చెప్పండి. కవిత గారి ఎపిసోడ్ ఒక 4 రోజుల నుంచి నడుస్తుంది. అంటే ఇది బహిర్గతంగా బయట కన్నా 4-5 డేస్ నుంచి నడుస్తుంది. అంతకన్నా ముందు గనుక మనం గమనించినట్లయితే ఇది ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య పవర్ పాలిటిక్స్ అన్నది సెంట్రిక్ పాయింట్ అన్నది నడుస్తుంది. అంటే పవర్ ఉన్నది కాబట్టి బయటకు రాలేదు, పవర్ లేకపోవడంలో ఇప్పుడు అటో ఇటో తేల్చుకున్న పరిస్థితిలో వచ్చింది కాబట్టి ఇవన్నీ విషయాలు మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నాను కవిత గారికైనా కేసీఆర్ గారికైనా, తండ్రి కూతురికి మధ్య ఎప్పుడు కూడా తండ్రికి కూతురు పైన ప్రేమ ఎక్కువగా ఉంటది. కూతురు అడిగినప్పుడు న్యాచురల్ గానే ఎప్పుడు కూడా కూతురు పక్షపాతిగా తండ్రి ఉంటాడు. వాళ్ళ సమస్య నిజంగానే ప్రజలకు సంబంధించిన సమస్య, పార్టీకి సంబంధించిన సమస్య ఏదైతే వాళ్ళు కూర్చొని ఇంట్లో మాట్లాడుకొని 4 గోళ్ల మధ్య సద్దు మనకి చేసుకుంటే దానికి ఒక విలువ వాల్యూ అనేది ఉండుండేది. బట్ అలా కాకుండా ఇవాళ ఇది రచ్చకెక్కింది, రోడ్డుకి ఎక్కింది కాబట్టి ప్రజలు కూడా దీనికి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకే తాను ముక్కలు, ఒకే లైన్ లో ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి అదే ఉండింది. సో మొన్న కవిత జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి అంశంలో మీడియా కూడా చాలా కథనాలు చేసింది. మాలాంటి వాళ్ళని కూడా చెప్పినాం త్వరలోనే బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాబోతుందని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు ఇది చేయలేకపోయినారు. ఇవాళ వాళ్ళకి పవర్ కావాలంటే పవర్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు. ప్రతిపక్షంలో ఉండడానికి ఏమాత్రం కూడా వాళ్ళు సిద్ధంగా లేరన్న దానికి బీజేపీ లైన్ లోనే వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి ఎప్పుడు మాట్లాడిన కేసీఆర్ గారు అధికారం రాకముందుకు కాంగ్రెస్ ని దోషిగా చూపించారు సమాజం ముందు. ఇవాళ అధికారం కోల్పోయినాక కూడా, అంటే ఉద్యమ సమయంలో కాంగ్రెస్ విలన్ అయింది, వాళ్ళకి అధికారంలో నాడు కాంగ్రెస్ విలన్ అయింది. ఇవాళ అధికారం కోల్పోయినాక కూడా కాంగ్రెస్ విలన్ గా వాళ్ళు అంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ ని వాళ్ళు వ్యతిరేకించి చేసే విధంగా వాళ్ళ అవసరానికి, అంటే కాంగ్రెస్ అన్ని రకాలుగా ఇవాళ పదవులు అనుభవించడానికి కాంగ్రెస్ వాళ్ళకి వేదికనిస్తే ఆ కాంగ్రెస్ లేకుండా చేయాలి, దానిని చంపాలి అని బీజేపీ లైన్ లో పనిచేస్తున్నటువంటి ఒక కేసీఆర్ యొక్క నైజం అన్నది బిడ్డ ద్వారా తేట తెల్లమైందని అందరికీ కూడా ఇది అర్థమైనటువంటి విషయం. ఇక ఇదంతా కూడా కాంగ్రెస్ వెనక ఉండి చేస్తుందని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి కాంగ్రెస్ కి ఏమి అవసరమో అని అడుగుతున్నాను ఇక్కడ. సో పొలిటికల్ గా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం గమనించినట్లయితే కేసీఆర్ గారి యొక్క కుటుంబంలో చీలిక వస్తే ఆ ఓట్లు అన్నది వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి తండ్రి కదా బిడ్డ కాకపోతే తండ్రి, అంటే ఇది బీజేపీకి పోయే ఓట్ బ్యాంక్ కు నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ కు ఉండేది యాస్టిస్ గా కాంగ్రెస్ కు ఉంటది. ఇక్కడ మాకు వచ్చేది లేదు, పొయ్యేది లేదు, కొత్తగా అయ్యేది లేదు. ఒక పార్టీ మీద మరో పార్టీ మీద ఇలాంటి ఆరోపణలు చేసుకోవడం కామన్ గానే చూడొచ్చు. కానీ ఇక్కడ మామూలు నాయకులు కాదు. ఇప్పుడు ఎంపీ రఘునందనరావు గారు స్వయంగా చెప్పారు, ఖచ్చితంగా కవిత పార్టీ పెట్టబోయే కొత్త పార్టీ అని కాంగ్రెస్ హస్తం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పార్టీ నడిపి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ విలీనం అయిపోతుంది. ఇది వాళ్ళ ప్లాన్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టుకుంటుందా పెట్టుకోదా, అట్లాగే ఉంటదా, బీజేపీ పోతుందా, బీఆర్ఎస్ ఉంటదా అన్నది ఆమె ఫ్రీడమ్, ఆమె స్వేచ్ఛ. దానికి మాట్లాడే రైట్ మనకి లేదు. పెట్టిన తర్వాత ఏంటి అన్నది రాజకీయంగా పొలిటికల్ కోణంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలన్నది ఆలోచిస్తుంది అంతవరకు. కానీ ఇప్పుడు ఆమె పెట్టడం వల్ల మాకేంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు అందుకే లాభ నష్టాలు బేరీజ్ వేసుకున్నప్పుడు అక్కడ ఎవరికి అన్నది కూడా మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. సో ఇక్కడ అందుకనే కవిత గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్ లో ఆమె చెప్పేసింది, మన బీజేపీతో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు అని ఆమె చెప్తుంది. అవసరమైతే ఈమె పవర్ ఇస్తే ఈమె బీజేపీ కూడా అవుతుంది. ఈమె బీజేపీతో టచ్ లో లేదనేది మనం ఏం అనుకోవద్దు. ఇప్పుడు ఆమె అవసరం, ఆమె అస్తిత్వం కాపాడుకోవడం కోసం మాత్రమే స్టేట్మెంట్లు కవిత గారు అడిగినప్పుడు కావాలంటే నేను జీవితాంతం జైల్లో ఉంటాను, కానీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీ విలీనం చేయొద్దని నేనే చెప్పాను, నేనే ఆపాను కూడా, అది కూడా క్లారిటీ ఇచ్చారు కదా. గతంలో కవిత గారితో పనిచేసిన అనుభవం మాకున్నది, ఆమెతో వర్క్ చేసిన అనుభవం తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి అంత సింపుల్ గా మనం అంత ఈజీగా కొట్టిపడేయడానికి ఏమీ లేదు. ఆమె కావాలనుకుంటే చేయాలనుకుంటే చేయడానికి సిద్ధమవుతుంది. ఆమె పవర్ పాలిటిక్స్, మనీ పాలిటిక్స్ లో చాలా పక్కాగా స్కెచ్లతో ఆమె రెడీగా ఉంటుంది. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే, ఒక ఉమెన్ గా ఇంకో ఉమెన్ గా నేను ఒక సింపతిగా మాత్రం ఒక మాట చెప్పగలను. ఇక్కడ రాజకీయాలలో మహిళలకి అనేది సరి అయినటువంటి స్థానము, చోటు అన్నది రావట్లేదు అన్నది
సుస్పష్టం. సో తండ్రిగా కొడుకునే వారసుడిగా నిరూపించాలి అనేది ఆయన చెప్పాలనుకున్నారు. ఈమె నాదేంటి, నేను కూడా పని చేశాను కదా, ఉద్యమంలో పనిచేసిన, జాగృతి వ్యవస్థ పనిచేసింది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పనిచేసింది, తెలంగాణ పోయినాక 10 సంవత్సరాల్లో వాళ్ళన్న కమిటీలు రద్దు చేయమంటే కమిటీలు రద్దు చేసింది. అగైన్ ఇప్పుడు ఆమెకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఆమె యొక్క అస్తిత్వం కాపాడుకోవాలంటే మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుంటుంది. వాస్తవానికి కవిత గారితో ఇవాళ గతంలో పనిచేసిన జాగృతిలో ఉన్నటువంటి పూర్వీకులు ఎవ్వరు కూడా ఇవాళ ఆమెతో లేరు. అంత కొత్త టీం, కొత్త పిల్లలు, కొత్త జాయిన్ అయిన ఉన్న వాళ్ళే ఉన్నారు తప్ప అంత చివరిగా ఆమెకు అన్ని రకాలుగా ఆయనకు అన్ని రకాలు ఉపయోగపడి చేసినటువంటి ఆమె వాళ్ళ ఆ టిఆర్ఎస్ పార్టీలో నామినేటెడ్ పొజిషన్ ఇప్పించిన వ్యక్తి కూడా ఇవాళ ఆమెతో కనిపించట్లేదు. అంటే ఏం జరుగుతుంది అన్నదానికి గమనించాలి. బట్ దీనిలో ప్రజల్ని ఫూల్ చేస్తున్నారని చెప్పదలుచుకున్నాం. సో దోచుకొని దాచుకున్నటువంటి కుటుంబ సభ్యులు రాజకీయ వాళ్ళ యొక్క ఆధిపత్య పోరాటం కోసం, పదవుల కోసం ఆరాటమే తాపత్రయమే తప్ప ఇక్కడ సమాజం యొక్క శ్రేయస్సు గాని, సమాజం పట్ల వాళ్ళకి ఎలాంటిది అది లేదు అన్నది మాత్రం కనబడుతుంది. ఇది గమనించాలని తెలంగాణ సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో బిఆర్ఎస్ పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ లేదన్నది ఎన్నిప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. సోషల్ ఇంజనీరింగ్ లేదు అన్నదానికి మొన్న కేసీఆర్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన ఒక అంటే నికాస్ అయినటువంటి తెలంగాణ ఉద్యమకాంత ఆయన మాట్లాడిపించలేదు అక్కడ కూడా. సో ఒక దొరతోనే మొదలు పెట్టాడు, మళ్ళీ ఆయన్ని ఎండ్ చేశాడు. సో ఆ మాట్లాడిన దొర కూడా ఎవరు, మధ్యలో వచ్చిన దొరనే కదా. టీడీపీ పార్టీని కంప్లీట్ ఈ రాష్ట్రంలో సమూలంగా తుడిచిపెట్టుకోవడానికి ఉపయోగపడ్డటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి, అతను మాట్లాడించినటువంటిది. సో కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అడుగుతున్నా. స్పష్టంగా నేను బిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు మీ పార్టీలో బిడ్డైనా కొడుకైనా ఎవరైనా నాకు సమానమే అని చెప్పినారు. ఎవరైనా ఏమంటారు, నిరసన గొంతు వినిపించినా, పార్టీకి వ్యతిరేక పనులు చేసినా, పార్టీకి బహిరంగ ధిక్కరణ చేసినా కూడా వాళ్ళపైన క్రమశిక్షణ ఉంటుందని చెప్తారు. మరి అలాంటిది కవిత ఇప్పటి వరకు సామాజిక తెలంగాణ గురించి మీడియా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఇప్పటి వరకు ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. అగైన్ ఇవాళ కూడా మళ్ళీ ఇన్ని రకాలుగా నడుస్తున్నా కూడా ఇప్పుడు వరకు కూడా ఒక స్టేట్మెంట్ అనేది అతని వైపు నుంచి రాలేదు. ఈవెన్ షోకాజ్ నోటీస్ కూడా ఆమెకి ఇవ్వలేరు అని అంటే అది కుటుంబ పార్టీ అని మరోసారి ప్రూవ్ చేస్తారు. వాళ్ళు ఏదైనా చేస్తారు అనుకుంటున్నది చెప్పదలుచుకున్నారు. సో సామాజికంగా పనిచేసినటువంటి ఉద్యమకారులు ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేరు పవర్ అని అడుగుతున్నాం. అది లేదు. ఈమె కేసీఆర్ ఒక్కడే నాయకుడు, కేసీఆర్ కాకుండా ఎవరు నాయకత్వం వహించినా నేను పనిచేయడానికి సిద్ధం లేను అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి, అలాగే నన్ను పోడగొట్టడానికి పార్టీలో నాకు కోవర్టిజం చేస్తున్నారని చెప్పినారు. అలా సోదరుడు రేవంత్ రెడ్డి యొక్క కోవట్లు మా పార్టీలో ఉన్నారని చెప్పినారు. కాబట్టి ఇవన్నీ విషయాల దృష్ట్యా ఈ సమాజం, ఆ కుటుంబం ఏం చేస్తుంది, సమాజానికి గతంలో ఏం చేసింది, రేపు ఏం చేయబోతుంది, వాళ్ళ రాజకీయ ప్రస్తావన కోసము, వాళ్ళ అధికారం